యేసు ప్రేమ, నా యేసునాథుని ప్రేమ వివరింపగలనా, వర్ణింపగలనా నా యేసుని దివ్య ప్రేమ. వివరింపగలనా, వర్ణింపగలనా నా యేసుని దివ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. మరొక మంచి దినము జీవమగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్ఠ దినము దైవచిత్తానుసారముగా జీవమగల దేవుని ఆత్మలో మమ్మల్ని తట్టి లేపి మరొక్క దినము చూడుటకు, ఈ శ్రేష్టమైన దిన ఆశీర్వాదం పొందుటకు ఇది దేవాది దేవుడు మన కొరకు ఏర్పరుచుకున్న దినము. ఆమేన్. ఈ దినము మీ కొరకు ఒక శ్రేష్ఠ జీవవచనము నేను చదువుతాను, మీరు స్వీకరించండి. ఈ జీవవచనము ద్వారా మీరు చాలా దీవించబడడం జరుగుతుంది. ఈ జీవవచనము నేను చదువుతుండగా అది మీరు విని, ఎస్, ఈ ఆశీర్వాదము నా మీదే, నా కుటుంబం మీదే రావును గాక అని మీరు విశ్వాసంతో పలికినట్లయితే, మీరు ఎక్కడ ఉన్నా ఈ జీవవచన ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. నమ్మటం నీ వలనే అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని జీవవచనము ద్వారా దేవాదేవుడు మాట్లాడుతున్నారు. కనుక శ్రేష్ఠ జీవవచనము నేను చదువుతాం, శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం. జీవ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. దేవుని పరిశుద్ధ చిత్తమిదే. అరణ్యముగా ఎండిన భూమిగా నీవుండినట్లయితే, ఆశలన్నీ కోల్పోయి ఉండినట్లయితే, మీకే ఈ శుభవార్త. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలాగ ముందుకెళ్ళాలి, ఈ సమస్యల నుంచి ఎలాగ బయటికి రావాలి అని ఆందోళన కలిగి ఉన్నారా మీరు? ఏదైనా రోగము ద్వారా మీరు ఎక్కడైనా ఉంటున్నారా? ఇదిగో జీవమగల దేవాది దేవుడు మీ దగ్గరికి ఈ వాక్యం పంపిస్తున్నారు. ఎండిన భూమి సంతోషించును. ఆశ కోల్పోయిన వాళ్ళారా, మీ ఆశలన్నీ నెరవేర్చుటకే ఈ జీవవచనము. ఈ జీవవచనము జీవమగల దేవాది దేవుడు మీ దగ్గరికి ఈ దినం ఉదయకాలం పంపిస్తున్నది. ఎందుకు అని తెలుసా? మీరు సంతోషించాలి. మీ కన్నీరన్నీ సంతోషముగా మారాలి. మీ దుఃఖమన్నీ సంతోషముగా మారాలి. మీ శరీరము ఆరోగ్యం కలిగి ఉండాలి. మీరు చాలా ఆనందంతో సంతోషించాలి. మీకు మీ శ్రేష్టమైనటువంటి ఉన్నత కార్యాలు మీ పట్ల జరగాలి. ఎందుకంటే అపారమైన ప్రేమతో సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవమగల దేవుని ప్రియ కుమారుడు క్రీస్తు యేసు ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ జీవవచనం మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక వినని వారి మీద ఆశీర్వాదం దేవుడు పంపిస్తున్నారు. కనుక ప్రియమైన వారలారా, మీ ప్రతి దుఃఖము సంతోషముగా మారునుగాక. మీ ప్రతి ఆందోళన ఆనందముగా మారునుగాక. మీ ప్రతి అవసరతలు తీర్చిదిద్దబడునుగాక. మీ పిల్లల మీదే దీవెనలు నింపబడునుగాక. మీ ఉద్యోగ సమస్యలు లయమైపోనుగాక. మీ వ్యాపారము ఉన్నత స్థాయిలో ఎదుగునుగాక. ఈ దినము మీరు ఏ కార్యము పెట్టి బయటికి వెళ్తున్నారో అది సఫలమవునుగాక. సఫలమై సంతోషముతో తిరిగి రావునుగాక. మీకు మేలే జరుగునుగాక. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మర్చిపోకుండా ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండుడి. ఈ శ్రేష్ఠ జీవవచనము ఎవరెవరు వింటున్నారో
వాళ్ళందరి మీదే ఆకాశము భూమియు సముద్రము సృజించిన సర్వోన్నతుడైన ఏకైక దేవుని దీవెన మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు నందు నింపబెడును గాక. మీకు శుభమే జరుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములలో కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ శ్రేష్టమైన మంచి దినము మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు మీరు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం. శ్రేష్ఠ జీవవచనము ద్వారా మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం. నాయనా, నాతో కలిసి ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడల మీదే, ప్రతి కుటుంబం మీదే మీ దివ్య దీవెన కృమరించుము. ఈ కుటుంబంలో శుభము జరిగించుము నాయనా. వీరు ప్రతి అవసరతలు తీర్చిదిద్దుము నాయనా. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. వీరికి సత్యమైన ఆత్మీయ ఆనందం కలుగచేయము నాయనా. వీరికి శ్రేష్టమైన మానసిక సంతోషం కలుగచేయము నాయనా. వీరికి అత్యంత శ్రేష్టమైన ఆరోగ్యం కలుగచేయము నాయనా. అకాల మరణము వీరు ప్రతి కుటుంబంలో నుంచి లయమైపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయనా. పిల్లలు చక్కని తల్లిదండ్రికి లోబడి శ్రేష్టమైనటువంటి మంచి యవ్వనస్తులుగా వారి చదువులో, వారి ఉద్యోగములలో ఉన్నత స్థాయిలో ఎదిగించు నాయనా. కుటుంబమునికి, సమాజమునికి రోల్ మోడల్గా పిల్లలుండుట కృప దయచేయము నాయనా. పిల్లల ద్వారా తల్లిదండ్రులందరూ సంతోషించే భాగ్యం ఈ క్షణము నుండి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరిశుభ్రతి కుటుంబములో భార్య భర్త మధ్యములలో సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, ఐక్యత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమాధానము నింపబడునుగాక, మంచి శాంతి నింపబడునుగాక. వీరు చేస్తున్నటువంటి ప్రతి మంచి కార్యాలు సఫలమవునుగాక. వీరందరికీ మేలు 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 మాత్రమే ఇచ్చి దీవించుమని తండ్రి, మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి వీరందరినీ దీవించి 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 ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. సంతోషంగా ఉండు. ఈ శ్రేష్ఠ జీవ వచనము మీకు ఆనందకరముగా ఉండినట్లయితే వెంటనే అనేకులకు పంపించండి. మీ పొరుగు వాళ్ళు, మీ మిత్రులు, మీ బంధుమిత్రులందరికీ కూడా త్వరగా పంపించి వారు కూడా ఈ జీవవచనం ద్వారా దీవించబడాలి. అది మీ చేతి ద్వారా, మీ మనసు ద్వారా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.